చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ తాడెం వెంగళరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ప్రతిపాదించిన 1.94 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులపై సభ్యులు చర్చించారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు, వ్యాపారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. యార్డ్లో మిగిలిన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఓపెన్ ప్లాట్ఫామ్లను కవర్డ్ షెడ్గా మార్చటం, స్టోర్ రూమ్ నిర్మాణం, విద్యుదీకరణ, తాగునీటి సౌకర్యం, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం తదితర పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టి రైతులకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని సభ్యులు సూచించారు. పరిపాలనా అనుమతులు మంజూరైన అనంతరం పనులను ప్రారంభించేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ తాడెం వెంకటరావు, డైరెక్టర్లు, చేగుంట సర్పంచ్ సండుగుల శ్రవంతి సతీష్, మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేగుంట మార్కెట్ కమిటీ ఆవరణలో 3వ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఇందులో భాగంగా మార్కెట్ సంబంధించిన ఫండ్ని ఈ మార్కెట్ యార్డ్కి డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగించాలని ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి మా ఆవరణలో ఉన్న మట్టి రోడ్లని సీసీ రోడ్లుగా మార్చడం, అట్లే ఇక్కడ ఓపెన్ కల్లాలు ఉన్నాయి, దానికి ఒక షెడ్ను వేయడం, ఇది ఇక్కడ టాయిలెట్స్ కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలనే ఒక తీర్మానం చేయడం జరిగింది. మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను జరిగింది. వాటర్ ప్లాంట్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ మా సెక్రటరీ గారు ఇస్తారు. అట్లాగే ఇక్కడ మా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక విషయం మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఈ యూరియా సమస్య కొద్దిగా మార్కెట్లో ఉన్నది కదా, యూరియా విషయంలో బ్లాక్ మార్కెట్ జరుగుతుందని ఒక సమాచారం వచ్చింది. దాని మీద ఇప్పుడే అధికారులకు కూడా మేము సమాచారం ఇచ్చినాము. అధికారులతో నేను మాట్లాడేది ఏమైనా ఉంటే వాళ్ళు దాన్ని పర్సూ చేస్తామని చెప్పారు. మీరు కూడా విలేకరులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎవరు కూడా బ్లాక్ మార్కెట్ చేయకుండా, యూరియా నిల్వలు అంటే అక్రమంగా నిల్వ చేయకుండా మీరు కూడా మీ దృష్టికి వస్తే కొంచెం దాన్ని అధికారుల దృష్టి తేవాలని కోరుకోవడం జరుగుతుంది. రైతులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ యాప్ల విషయంలో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే లోకల్ సర్పంచులు కానీ ఇంకెవరో నాయకులు కానీ ఉంటే వాళ్ళు దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు సాయం చేసి పెడతారు. ఆ యాప్ ఎట్లా బుక్ చేయాలి, యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలంతా. కాబట్టి ఈ విలేకరులు కూడా కొంచెం ఈ అక్రమంగా యూరియా అమ్ముతున్న కొంచెం సమాధానం వచ్చింది. మీకు కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించాలని తెలియజేసుకుంటూ, రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే నేను చాలామందికి కూడా పరిచయిస్తుంది, నా నంబర్ కూడా చాలామంది అవుతుంది. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నా ప్రయత్నంలో బాగా మీకు సాయం చేస్తానని తెలియజేస్తున్నాను.